అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పోషణతో కూడిన విద్యను అందించే లక్ష్యం కావాలి అని శిక్షణలో సూపర్వైజర్లు లక్ష్మీ నరసమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు తెలియజేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పులకొండ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ జరిగింది. శిక్షణలో సూపర్వైజర్లు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ సెంటర్లో పిల్లలు శారీరక ఎదుగుదల, బరువు వీటితో పాటు పలు అంశాలపై వివరించారు. ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మన ట్రైనింగ్ నుంచి ఏం చేస్తున్నారు, మన కెపాసిటీని మనకున్నటువంటి సామర్థ్యతని డెవలప్ చేస్తున్నారు. అంతకుముందు ఐసిడిఎస్ మరియు గాస్, నెక్స్ట్ బిహేవియరల్ చేంజెస్, ఇన్సెంటివ్స్ అంటే మనకి ఇన్సెంటివ్స్ మనకి ఇచ్చేటటువంటి డిఏడిఎల్ స్టడీ ఇన్సెంటివ్స్ అనేది వస్తుంటాయి కదా. సో ఇవన్నీ కూడా కాన్వర్జెన్సీ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మన యొక్క సమాచారాన్ని అందించడం. సో భారతదేశంలో ఈసీసీ యొక్క విధాన చరిత్ర అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఈసీసీ యొక్క విధాన చరిత్ర ఏ విధంగా ఉంది అని ఫస్ట్ పిల్లల కోసం జాతీయ విద్యా విధానం 1974లో జాతీయ విద్యా విధానం 1974లో ఏం జరిగింది, జాతీయ విద్యా విధానం 1986 అంటే ఫస్ట్ ఏం చేశారు 74 దాన్ని 86 కి సవరించారు. మరియు బాలల హక్కుల సమావేశం 1989లో జరిగింది. ఆ విధంగా అంటే ఒక దాని తర్వాత ఒకటి మనం ఏం చేసుకొచ్చినారంటే ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ విధానం 1974 నుంచి మళ్ళీ 86 జాతీయ విధానం మనం 1989 కి బాలల హక్కులపై సమావేశం జరపడం జరిగింది. నెక్స్ట్ 1993లో ఈసీసీ ప్రధాన లక్ష్య సమూహాలపై గుర్తించిన మంత్రిత్వ శాఖ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రీ స్కూల్ కరికులం 2018లో ఉన్న దాన్ని మళ్ళీ 2017లో మార్పు చేర్పులు చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ప్రీ స్కూల్ విద్యా విధానం మార్గదర్శకాలు 2018లో ఉన్నది. నెక్స్ట్ 2020 తర్వాత నిపుణ్ భారత్ 21, నెక్స్ట్ 22, ఇప్పుడు 23లో ఏముందా 23 క్వశ్చన్ బి పడాయి. జాతీయ విద్యా విధానం 2020 ఆల్రెడీ మనం జాతీయ విద్యా విధానం 2020 రెఫరెంట్ ట్రైనింగ్ లో చూసుకున్న గుర్తుందా. సో భారతదేశంలో ఈసీసీ కోసం ఒక దార్శనికతను వివరిస్తుంది. దీని కింద మనకు సంబంధించిన 2 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2022, పునాది దశ 2022 కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం నిపుణ్ భారత్ అని పిలువబడే విద్యా మంత్రిత్వ శాఖ పథకం ద్వారా అమలు చేయబడింది. ఈ జాతీయ విద్యా విధానం అనేది దేని ద్వారా అమలు చేయబడింది అంటే నిపుణ్ భారత్ ద్వారా చేయబడింది. 3 to 8 సంవత్సరాల వయసు గల పునాది సంవత్సరాలకు ఆట ఆధారిత అభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ జాతీయ విద్యార్థి విధానం 2020లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటే 3 to 8 ఇయర్స్ పిల్లలకి ఆట ఆధారిత విద్య ఏమి ఉండాలి, ఆట ఆధారిత విద్య అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జాతీయ విద్యా విధానం 2020. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ మనం ఆల్రెడీ ఇవన్నీ చూసినాం. సమగ్రాభివృద్ధి ప్రోత్సహించే మనం విన్నాం కదా. నెక్స్ట్ నిపుణ్ భారత్ లో మనం ఎఫ్ఎల్ఎం ట్రైనింగ్ లో అందరికీ కూడా సంఖ్యా విధానం ఏ ఇయర్ లోపల సాధించాలనుకున్నాం 2026-27 నాటికి అందరి పిల్లలకు కూడా సంఖ్యా విధానం అనేది మనం సాధించాలనుకున్నాం. ఏ విధంగా సంఖ్యా విధానాన్ని సాధించాలి, సంఖ్యా విధానం